వాడు వదలడు బావా, మనల్ని ఖచ్చితంగా వాడు వదలడు. ఎందుకంటే మన వర్గం వాడైతే వినేవాడు. దొరగారు చదువుకుని వచ్చారు కదా, మంత్రాలకు ఎప్పుడు చింతకాయలు రాలవో, గట్టిగా రాళ్లతో కొడితేనే అవి రాలుతాయి. ఆదికేశవ, అలా ఆవేశంతో మాట్లాడితే ఎలా? ఇప్పుడు మన జుట్టు వాడి చేతిలో ఉంది. చూడు వెంకట్రావు, మనం ఏ పనైనా తొందరపడి చేస్తే తప్పైపోతుంది. ఆవేశంలో చేస్తే ప్రాణాలు పోతాయి. మనం చేసినవన్నీ ఆవేశంలో చేసినవి. ఆ శంకర హత్యతో సహా నువ్వు సత్ప్రవర్తన వంగతో బయటకు వచ్చావు. రేపు కోర్టు నీ విడుదలని రద్దు చేసిందనుకో, నువ్వు చచ్చేంత వరకు జైల్లోనే ఉండాలి. ఆ దేవుడు కూడా నేను కాపాడలేడు, జాగ్రత్త. అయితే నువ్వు వాడిని వదిలేయమంటావా? ఆయన వదిలేయమనలేదుగా, ఊరికి ఆవేశపడకుండా తొందరపడకుండా ఆలోచించి చేయమంటున్నారు. చూడన్నయ్య, మాకు కష్టం అంటే నువ్వు ఉన్నావు, కానీ నీకు ఒక జీవితం ఉంది. అది ఆలోచించి చెయ్యి. ఎన్ని రోజులు లిటిగెంట్గా ఉంటావు? కొద్ది రోజులు వెంకట్రావుగా ఉండు. అతని వల్ల బాధపడింది మనం మాత్రమే కాదు, మనలాగే చాలా మంది దెబ్బతిన్నారు. ఆ రాళ్లక్వారీ రంగా, నైట్ బార్ రంగమూర్తి, లోకల్ ఇన్స్పెక్టర్ గోవిందు ఓ గుంపు కోపంగా ఉన్నారు. మనం ఐడియా ఇద్దాం, అసలు పని వాళ్ళు చేస్తారు. ఎంతకాలం ఆయుధంగా ఉంటాం? కొన్నాళ్ళు ఆనందిద్దాం. మనం అలా చేస్తే మనకు అడ్డు ఉండదు, పని అయిపోతుంది. పదంటే అక్కడికి వెళదాం. రంగా ఎక్కడ? ఇన్స్పెక్టర్ గారిని కలవడానికి వెళ్ళారు. ఇన్స్పెక్టర్ సరే, అక్కడికే వెళ్తాం. సరే అన్న. వాళ్ళిద్దరూ కలిసే ఉండుంటారు, మనం అక్కడికే వెళదాం. సరే, నువ్వు కూర్చో బావ. నైట్ బార్ రంగమూర్తిని కలవడానికి ఆయన రంగగారు వెళ్లారు. రంగమూర్తి తోటకు పోనివరా? మీకోసం అందరూ మీ ఇంటికి వెళ్ళారయ్యా. వెంటనే ఇంటికి పోనివా. అన్నయ్య వచ్చేసాడు. నమస్కారం సార్. నమస్తేనా? నమస్తే అన్న. ఏంటి రంగా, మీకోసం మేము వెళితే మాకోసం మీరు వచ్చారేంటి? మేం మీకోసం వచ్చామా? మీరేగా రమ్మన్నారు. మేము రమ్మన్నావా? ఆ మాటే అతను చెప్పాడు. నా పేరు కొండవీరుడు. మీ గురించి, మీ బావ ఆదికేశవ్ గురించి ఆర్డీవీ గారు చాలా చెప్పారు, కానీ నా గురించి మీకు తెలియదు కదా, అందుకే. ఏయ్, ఇదిగోన్నా. ఇదిగోండి, తీసుకోండి. అందరూ మొదటి శుభలేఖ తెలిసిన వాళ్ళకిస్తారు. నేను మీరంతా నా గురించి తెలుసుకోవాలని ఇచ్చాను. ఇంతవరకు ఆర్డీఓని ఒక అధికారిగానే మీరు చూసుంటారు, కానీ ఇక మీదట ఆయన నా చెల్లెలి భర్త. నా చెల్లెలి భర్త ప్రాణానికి ఏమైనా అయితే మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉంటారు. ఒక బావకి ఏమైనా అయితే ఎంత బాధగా ఉంటుందో అది నీకే తెలుసు. తప్పు చేసే బావకి నువ్వు ఇంత సపోర్టుగా ఉన్నప్పుడు నిజాయితీ పరుడైన నా చెల్లెలి భర్త కోసం నేనెలా ఉంటాను? ఈ ఊరు నా ఆట చూసింది, 4 తగిలించడం చూసింది, నెట్ట నిలువుగా చీల్చడం చూడలేదుగా. చూసి అలా చేయకు. రేయ్, పదరా.
బాబు కాస్త ఆగండి. తమరు సత్తా ఏంటో మేం తర్వాత చూస్తాం. నీ గురించి చెప్పడానికి నువ్వు శుభలేఖ ఇచ్చావు, మరి నా గురించి తెలుసుకోవా? ఈ శుభలేఖను నీ కళ్ళ ముందు ఎలా చించానో అలాగే నీకు కాబోయే బావని నీ కళ్ళ ముందే చీరేస్తాను. నా బావకి సమస్య వస్తే ఏ సమస్య రాకుండా చూసుకో. కాబోయే బావకి నువ్వింత వత్తాసు పలుకుతుంటే అటువంటిది సొంత బావ కోసం నేను ఇంకెంత వత్తాసు పలకాలి? నేను ఎటువంటినో ఆర్డీఓకి సరిగా తెలియదు అనుకుంటాను. అందరూ 5 ఏళ్ల వయసులో ఆలు చదువుతుంటే నేను అడ్డంగా నరికేయడం చదువుకున్నాను. చదివినప్పుడు జేబులో ఏవీ లేదు. నా చెల్లెల కోసం కత్తి పట్టుకున్నప్పుడు జేబులో డబ్బు తప్ప ఏవీ లేదు. నేనెవరినైనా లేపేయడానికి కత్తిత్తానంటే ముందు గాబరా పెడతాను, తర్వాత భయాన్ని చూపిస్తాను, ఆ తరువాతే నా బలాన్ని చూపిస్తాను. నువ్వు నన్ను గాబరా పెట్టినప్పుడు నేను నీకు భయాన్ని చూపిస్తాను. నాకు నువ్వు భయాన్ని చూపిస్తే నువ్వు పరలోకంలో ఉంటాయి. ఏంటి బెదురు చూపులు చూస్తున్నావు? చంపడానికి 10 సెకండ్లు పట్టదు. ఇంకోసారి నన్ను రెచ్చగొడితే నిన్ను నీ బావని ప్రాణాలతో తగలబెడతాను. ఏంటన్నా ఇది? నువ్వేదో పెద్దడమని మేమంతా నీ దగ్గరికి వస్తే మొత్తం అందరినీ కలిపి దులిపేసిపోయాడు. నువ్వేమో చూస్తూ నుంచున్నావు. అది కాదన్నా, నలుగురం కలిసి వేసేసి ఉంటే నీ ఇంటి వాకిట్లోనే పేడ కలాపి చెల్లుతారు కదా. అలాగా? ఆ రోజు బస్ స్టాండ్ లో అందరినీ తుక్కు రేగొట్టాడే, పేడ నీళ్ళు ఆ రోజు చల్లొచ్చుగా. నువ్వు నీ బాగు. మీరు అనుకుంటున్నట్టు వాడు 1000లో ఒక్కడు కాదు, 1000 మంది ఒకటిగా కలిసినవాడు. వాడు నిప్పులాంటోడు, ఎలా పట్టుకున్నా పైకే వెళ్తాడు. అంతా వాడి వేగాన్ని చూసుంటారు. నేను వాడిలో విషయాన్ని చూశాను. ఆ కొండ వీరుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాడంతూ నేను చూస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని చూసి విత్తు వేయాలి, విత్తును చూసి ఎరువు వేయాలి, ఎరువుని చూసి నీరు పెట్టాలి. చూస్తా, వదలను. వాడి చెల్లెల మెళ్ళో ఆర్డీఓ తాళికట్ని అప్పుడు వాడిని లేపేస్తాను. అప్పుడేగా వాడికి తెలుస్తుంది. పెళ్లి జరగని. ఎందుకు ఆయన అంతలా ఆయుస్ పడుతున్నాడా? ఒకవేళ తెలియదు ఆటాడుతాడేమో. ఎరా, నువ్వు చేసుకోవలసిన మేనకోడల్ని ఆ ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని నేను మండిపడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని మెక్కతా ఉండా? నేను బిర్యానీ తింటే నువ్వు చూడలేవుగా. ఒరే పిచ్చదవా, నీకు ప్రేమైన పిల్ల నీకు దూరం అయిపోతుందని చెప్తా ఉన్నాను, నువ్వు బిర్యానీ తింటుండా? అయితే ఏం చేయమంటావు? రోషానికి పౌరుషానికి పెట్టింది పేరురా మన వంశం. ప్రాణాలు తీసైనా సరే నీ హక్కు నిలబెట్టుకోవాలా. బాగా సానపట్టావు. ఇంకా అదిరా మాటంటే. వీళ్ళు మనం తేలిపోవాలా. ఉత్త చేతులతో వెళ్ళకూడదురా, మనం పిల్లని తీసుకుని వెళ్ళాలా. పట్రా. ఈ రోజు ఇక్కడ ఎన్ని తలలు తెగిపడతాయో నాకే తెలీదు. మొదలు పెట్టాడు. మీకెలా తెలుస్తుంది? నీకన్నీ 1 10గా 10 100గా తెలుస్తాయి కదా. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి ఎంతమందిని రప్పించావు? ఎందుకు రప్పించానో మీకు తెలీదా? తెలియకపోతే చెప్తాను వినండి. దేశంలోనే కాదు, ఈ లోకంలోనే ఇటువంటి పంచాయతీ సమయంలోనే మేనమామ విలువేంటో తెలుస్తుంది. అటువంటి మేనమామ బంధానికే
ఏ రోజైనా విలువిచ్చాడా ఈ పిల్ల వెదవా? కొట్టేస్తాడా ఏంటి? అలా విలువిచ్చుంటే నాకు పిల్లనివ్వనంటాడా ఏంటి? అడగలే. వాడు నీకు విలువిచ్చినందువల్లే ఊరి జనం ముందు చేతులు కట్టుకుని ఉన్నాడు. లేదనుకో ఈ ఊరే వాడి ముందు చేతులు కట్టుకునేది. ఇలా చూడు, నువ్వు చెప్పినట్టు వినాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. తిన్నగా విషయానికి వస్తాను. నీకు పిల్లనివ్వనని ఆడ అండం లేదు. 2 ప్రశ్నలు అడిగాడు, నువ్వు సమాధానం చెప్పి పిల్లని తీసుకుంటే 2000 ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. వాడు నా బిడ్డ, వాడు నా పులి బిడ్డ. ఏ ముసలే, వాడు పులి బిడ్డో పులిహారలో రాయో అడిగిన తర్వాత తెలుస్తుంది. నిన్ను చంపుతాను రా ముందు. యారా, ఎవ్వరూ లేకుండా అడిగితే ఎక్కడ నీ కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తానన్న భయంతో ఊరు పంచాయతీలో అడుగుతున్నావు పిల్ల వెదవలో ఏడుస్తూ. మావయ్య అంటే భయం ఉండాలి. ఏమిటయ్యా వాడు అడిగిన ప్రశ్నలో? మొదటి ప్రశ్న, నువ్వెక్కడ పని చేస్తావు? రెండో ప్రశ్న, పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు? రెండింటికి నువ్వు సమాధానం చెప్తే ఆ పిల్లని ఇప్పుడే నీతో పంపిస్తానంటున్నాడు. సమాధానం చెప్పు. పదనాన్న వెళ్దాం. మొదటి ప్రశ్న అడగగానే మీ నాన్న ఇక్కడ లేడు, పారిపోయాడు. పిల్ల ఎదవా, ఎంత ధైర్యం ఉంటే అంతమంది ముందు బలి పశువులా నిలబెట్టి అంత తెలివిగా అంత సున్నితంగా ఎంతో కష్టమైన ప్రశ్నలు అడిగి మన ఇద్దరి నోళ్లు కట్టేస్తాడు. ఒరేయ్, మీ అమ్మ కూడా మనల్ని ఎదిరించి మాట్లాడలేదురా. వీడెంత